హైదరాబాద్ మాదాపూర్లోని సాంస్కృతిక వనరులు శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కేంద్ర సంగీత నాటక అకాడమీ నిర్మాణ పనులను పరిశీలించారు. 23 కోట్ల రూపాయల నిధులతో నిర్మించే ఈ అకాడమీ పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. తాను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సంగీత నాటక అకాడమీకి నిధులు శాంక్షన్ చేశామన్నారు. రవీంద్ర భారతి తరహాలో మరో సాంస్కృతిక వేదిక ఉండాలనే లక్ష్యంతో అత్యాధునికంగా నిర్మిస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి సిసిఆర్టీలో ఒక రవీంద్ర భారతి లాంటి ఒక కల్చరల్ సెంటర్ ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. మనకు ఈరోజు హైదరాబాద్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఉన్నటువంటి ఏకైక సెంటరు రవీంద్ర భారతి. మళ్ళీ ఈ సైడ్లో పెరుగుతున్నటువంటి సిటీని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సుమారు 23 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మంచి హాలును మంజూరు చేయడం జరిగింది. దాని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము చివరి లోపల డిసెంబర్ లోపల ఈ హాల్ను పూర్తి చేసి మరి కళాకారులకు ప్రజలకు అంకితం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాము. వివిధ సినిమా యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా ఇది రూపుదిద్దుకోబోతూ ఉంది. దీన్ని కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో మంచి టెక్నాలజీతో ఈ హాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అందంగా ఆకర్షణీయంగా అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ హాల్ను పూర్తి చేయాలనేటువంటి ఆలోచన.